హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. ఈరోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సతీష్ గారు. విశాఖపట్నానికే తలమానికమైన కిమ్స్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆయన ఎండీగా ఉన్నారు. ఆయన ఇంచుమించు 1,00,000 సర్జరీలు చేసి రికార్డు సాధించారు. ఆయన డాక్టర్గానే కాకుండా ఒక పెయింటర్గా, మ్యూజిక్ కంపోజర్గా, లిరిక్ రైటర్గా, స్టోరీ రైటర్గా అందరికీ సుపరిచితం. వైద్య వృత్తిలో ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సతీష్ గారు. నమస్కారం అండి వీరశంకర్ గారు. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మళ్ళీ మనం అంతా వచ్చి మాట్లాడటం అండి. అసలు ఈ మెడికల్ ఫీల్డ్కి మీరు ఎలా వచ్చారు? మీ కుటుంబంలో ఎవరైనా ఇంతకుముందు డాక్టర్స్ ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేస్తే ఈ వైద్య వృత్తిని ఎన్నుకున్నారా? అన్ని విషయాలని మా ప్రేక్షకులకు తెలియజేయండి. నా కుటుంబ నేపథ్యం తీసుకుంటే నేను బేసిక్గా ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడిని నేను కూడాను. అందుకే రైతులతో అంత కనెక్ట్ అయి ఉన్నాను ఇంకా ఇప్పుడు. సో నా నేపథ్యం తీసుకుంటే మాది బేసిక్గా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, ప్రజెంట్ ఇప్పుడున్న అనకాపల్లి జిల్లాగా సెపరేట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య ఆ దగ్గరలో మునోపాక అనే మండలం ఉంది. ఆ మండలంలో వాడ్రాపల్లి అని ఒక గ్రామం ఉంది. ఓకే. ఆ గ్రామ నేపథ్యం నుంచి నేను బయటకు వచ్చాను. చాలా గ్రాస్ రూట్స్ నుంచి బయటకు వచ్చారు. గ్రాస్ రూట్స్ నుంచి వచ్చానండి నేను. సో మా ఫాదర్ మా తాతయ్య గారు ఆయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్. ఎడ్యుకేషన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ టైంలో చదువుకున్నారు, ప్లస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. ఇది మా ఫాదర్ తాతగారు కూడా, ముత్తాతగారు అంటే ఆయన పేరు సన్యాసి నాయుడు. ఆయన కూడా ఆ రోజుల నుంచే కొద్దిగా వెల్దీ ఫ్యామిలీ కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, వెల్దీ ఫ్యామిలీ. బట్ మా తాతగారు ఏంటంటే చదువుకున్నారు బాగా. ఆ రోజుల్లో ఆయన ఈయన చదివించారు. ఆ బ్రిటిష్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ దాని నుంచి మా తాతగారు చదువుకోవటం జరిగి ఆయన ఒక స్కూల్ టీచర్. ఆ రోజుల్లో టీచర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది విలేజెస్. రెస్పెక్ట్ ఉన్న ఫీల్డ్ అనుకున్నారు. సో అదే టైంలో ఆయన ఏం చేశారంటే ఆయన కొడుకుని అంటే మా ఫాదర్ని ఆ రోజుల్లో మా ఊర్లో ఎవరో చదువుకోలేని పరిస్థితుల్లో ఆయన కొడుకుని ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ గా చదివించారు ఆయన, బికాస్ హీ ఈజ్ ఎ టీచర్. ఓకే. సో ఆ రకంగా తీసుకుంటే తర్వాత మళ్ళీ నన్ను మా ఫాదర్ చదివించారు. అంటే ఇప్పుడు మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మా విలేజ్లో ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఎంప్లాయీ మా తాతగారు. ఓకే, స్కూల్ టీచర్ ఆ ప్రాంతానికి. అలాగే మా ఊరు నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్ మా ఫాదర్. ఓకే. అలాగే మా ఊరు నుంచి ఫస్ట్ డాక్టర్ నేను. వెరీ గుడ్. చాలా రికార్డ్స్ ఉన్నాయి. సో రికార్డ్ ఎన్ని. ఓకే. లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. అది మా అదృష్టం. మీది ఒక జమీందారీ ఫ్యామిలీ అని విన్నాను. సరదా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఖర్చు పెట్టి జలసలు చేస్తూ ఉంటారు చాలా మంది. మీరేది ప్రత్యేకంగా ఉంది? ఈ ఎడ్యుకేషన్ మీద ఎలా ఫోకస్ చేశారు? మేబీ నా అదృష్టం అయి ఉండొచ్చండి. దానికి ఇంకొక కారణం మా తాతగారు స్కూల్ టీచర్ అవడం కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు లక్ష్మీ సరస్వతి రెండు ఒక చోట ఉండవు అనేది నానుడి. బట్ నా విషయంలో నా అదృష్టం వల్ల రెండు కలిసి వచ్చాయి నాకు. అది ఆయన మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదేనండి. నేను ఈ వైద్య వృత్తిలోకి రావటానికి కారణం, లేదా నేను ఎంబీబీఎస్ చదవటానికి కారణం కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ ఆయనే. ఎవరు? తాతయ్య గారు. ఆయన చిన్నప్పటి నుంచి ఒకటే మాట అంటూ ఉండేవారు, రే నువ్వు డాక్టర్ అవ్వాలి, ఈ ప్రాంతానికి సర్వీస్ చేయాలి, అందరికి ఫ్రీగా ఇంజక్షన్ పడవాలి, ఈ టైప్ లో ఊరికే జోక్ చేస్తూ ఆ మాట అంటూ ఉండేవారు. ఆ రోజుల్లోనే నాతో ఏమైనా లెటర్స్ గట్రా రాయిస్తే పేరు రాయించి కిందనే ఎంబీబీఎస్ అని రాయించేవారు. సెకండ్, థర్డ్ స్టాండర్డ్స్ లో ఆ కింద అట్లా రాయిస్తూ ఉండేవారు అనమాట. ఆయనకి అంత సరదా. స్కూల్ టీచర్ ఆయనకి అంత సరదా. తెలియకుండా ప్రతి మూమెంట్ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ వచ్చారు. మేబీ మా ఫాదర్ ని చదివిద్దాం అనుకుని ఉండొచ్చు ఆయన. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన మా ఫాదర్ ని డాక్టర్ చేయలేకపోయారు. మా ఫాదర్ కూడా అంటూ ఉండేవారు నాతో, నేను అవ్వలేకపోయాను రా డాక్టర్ని, కనీసం నువ్వైనా అయ్యవుతా సంతోషం అంటూ ఉండేవారు ఆయన. సో ఆ రకంగా ఆయన కోరికండి అది. సో ఆయన మోటివేషన్ వల్ల మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే స్వతహాగా మీకే ఇంట్రెస్ట్ వచ్చిందా? మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు అండి. ఆయన మోటివేషన్ అంటే డాక్టర్ చేయాలి ఉండొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే నేను మ్యాథ్స్ లో జెమిని. ఐ యూజ్డ్ టు స్కోర్ 100/100. అదే మ్యాథ్స్ లో స్కోర్ చేస్తే మెడికల్ ఎంట్రన్స్ లో ఫిజిక్స్ లో బాగా స్కోర్ చేస్తారని చెప్తారు. సో ఆ రకంగా నేను మేబీ నన్ను వదిలేస్తే ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఉండేవాడిని. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నన్ను వదిలేస్తే పూర్తిగా ఈ చదువు వైపు కాకుండా ఫైన్ ఆర్ట్స్ వైపు వెళ్ళిపోయి ఉండేవాడినేమో నా నేచర్కి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు నాకు అన్ని రకాల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. అంటే మ్యూజిక్ లో ఉంది, పెయింటింగ్ లో ఉంది, రైటింగ్ లో ఉంది. ఈ టైప్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉండడం వల్ల పూర్తిగా వదిలిపెడితే అట్లా వెళ్ళి ఉండేవాడినేమో మేబీ. సో మీ ఫోకస్ అనేది టోటల్ తాతయ్య గారి మోటివేషనే. కానీ మా
ఫాదర్ నన్ను దగ్గరుండి తాతయ్య గారి అంబిషన్ ఫుల్ఫిల్ చేయడానికి మీ ఫాదర్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ప్లేడ్ ఏ మేజర్ రోల్ అండి నా చదువులో చిన్నప్పటి నుంచి. అంటే ఎంతవరకు అంటే నేను మెడిసిన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి వచ్చే వరకు కూడా మా దగ్గర వెనకాతల బ్యాకింగ్ ఉందని కానీ మాకు డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా నాకు తెలియకుండా పెంచారు. లో ప్రొఫైల్లో పెంచారు. లో ప్రొఫైల్లో పెంచారు నన్ను. ఓకే. బేసిక్గా అదొక రీజన్ అయి ఉండొచ్చు నేను ఈ టైప్లో తయారవటానికి. సో నాన్నగారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత జాబ్ ఏమైనా చేశారా? హైదరాబాద్ అండి నాన్నగారు. జాబ్ హైదరాబాద్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని జాబ్కి నేను పుట్టే టైంకే నాన్నగారు హైదరాబాద్లో సెటిల్ అయిపోవడం జరిగింది. ఆ రకంగా నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే స్కూలింగ్ అంతా చేశాను. ఆ రకంగా జరిగిపోయిన తర్వాత ఇక్కడికి ఆ టైంకి ఏమైందంటే 78 టైంకి తాతగారు చనిపోయారండి, మా ఫాదర్. సో అప్పటికి ఇంకా మీరు మెడిసిన్లోకి రాలేదు? నేను రాలేదు అప్పటికి, ఇంకా స్కూల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఆ టైంలో మా ఫాదర్ ఈజ్ ఫోర్స్డ్ టు కమ్ టు విశాఖపట్నం. అంటే ఆయన మొత్తం 20 years ఆఫ్ సర్వీస్ వదిలేసుకొని వైజాగ్ కి మళ్ళీ ఫ్రెషర్ గా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సేమ్ డిపార్ట్మెంట్ లో అప్పుడు ఏదో 6 point ఫార్ములా అనేదో వచ్చింది, దానిలో నీకు ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చారంటే ఇక్కడ ప్రాపర్టీస్ అన్నింటినీ చూసుకోవడానికి అని చెప్పి ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చారో ఇంకా ఆయనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి మెడిసిన్ ఎంట్రన్స్. సో అప్పటికి ఇంటర్మీడియట్ అయిందంతే మీకు? ఇంటర్మీడియట్ అక్కడ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా డైరెక్ట్ గా వైజాగ్ రాకుండా మా ఫాదర్ కి ముందు రాజమండ్రిలో ఒక 6 నెలలు చేయాల్సి వచ్చింది రీజనల్ డైరెక్టర్. అప్పుడు మళ్ళీ నేను రాజమండ్రి వచ్చి వీటీ కాలేజ్ నుంచి అంతవరకు అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఇక్కడ వీటీ కాలేజ్లో తెలుగు మీడియంలో జాయిన్ అయ్యి ఊరికి 6 నెలలు ఎగ్జామ్స్ రాయడం కోసం ఏదో కాలేజ్ చూపించాలి కదా అని చెప్పి ఆ కాలేజ్ ద్వారా ఎగ్జామ్కి వెళ్ళి. సో అప్పట్లో మెడికల్ ఎంట్రన్స్ కి కోచింగ్ ఉండేది అండి, కానీ ఇప్పుడు అంత దారుణమైన కోచింగ్ రవి కాలేజ్ అని ఒకటి ఉండేది గుంటూరులో. దానికి ఒక 1 month తర్వాత పంపాన వెంకటేశ్వర గారిని అనకాపల్లిలో ఒక కోచింగ్ సెంటర్ ఉండేది. దానిలో ఆయన చాలా ఫేమస్ అండి. అంటే ఎంత ఫేమస్ అంటే ఆయన దగ్గర మేము 70 మందిని కోచింగ్ తీసుకుంటే 35 మందికి సీట్లు వచ్చాయండి. 36 మంది, మోర్ దాన్ 50% అండి. 36 మందికి వచ్చాయి 70 మందిలో. అది వెంకటేశ్వర గారి నేపథ్యం. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత సో అప్పట్లో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? అంటే అప్పుడు ఇప్పుడులాగా ఎంసెట్ కాదండి, ర్యాంకింగ్ అంటూ ఇచ్చేవారు కాదు, మెడిసిన్ ఎంట్రన్స్ అనేవారు. అంటే ఇప్పుడు లాంటి ర్యాంకింగ్ తీసుకుంటే డెఫినెట్ గా less than 25 ranks లోనే ఉంటుంది. ఓ బ్రహ్మాండం. అయితే less than 25 ranks లోనే, అంటే ఓపెన్ మెరిట్ లో సెలెక్ట్ అయ్యాను. సో అలాగే అది అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా మిగతాది. సో అంత మంచి ర్యాంక్ రావటం వల్ల మన ఆంధ్ర యూనివర్సిటీలోనే సీట్ వచ్చి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో MBBS చేరానండి. సో మీకు మెడికల్ సీట్ రావడంతో తాతయ్య గారి అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో మీ నాన్నగారు రిలాక్స్ అయిపోయారా? అంతవరకు మెడిసిన్ జాయిన్ అయ్యే వరకు నాన్నగారు నన్ను ఒక పట్టుకొని బిగించి ఉంచారండి. అంటే చాలా జాగ్రత్తగా చదువు విషయంలో కానీ. అంటే ఎంతంటే నాతో పాటు ఆయన కూడా తెల్లారి 4 లేచి మెలకుగా కూర్చోబెట్టి చదివిస్తాం, ఏదో చిన్నపిల్లని చదివించినట్టు. అంత పట్టుదల ఉండేది ఆయన వెనకతల. మదర్ కూడా ఫాదర్ అందరూ కూడా నా వెనకతల దే పెయిడ్ ఆల్ దేర్ అటెన్షన్ అన్ మీ. కానీ ఒక్కసారి MBBS లో చేరిన తర్వాత ఒకసారి మీరు అంతేనండి, నేను ఒక్కడే కొడుకు, సిస్టర్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే మెడిసిన్ లో చేరానో మా ఫాదర్ రిలాక్స్ అయిపోయారు. పర్లేదు ఇంక వీడు కొట్టేసాడు ర్యాంకు. ఒక్కసారి మెడిసిన్ లో జాయిన్ అయిన ఒక్కసారి ఇంకా జూలు విధించిన సింహంలో అయిపోయింది. మెడికల్ కాలేజీలో అప్పట్లో డ్రగ్స్ అది ఉండేదా? ఎక్కువ మంది అనేవాళ్ళు మెడికల్ కాలేజీలోనే ఎక్కువ ఉంటాయని. అది కరెక్ట్ అండి. అదృష్టవశాత్తు మా టైంలో మెడికల్ కాలేజీలో నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఆ టైంలో, అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s అండి. నేను మెడిసిన్ జాయిన్ అయింది 80s లో. అప్పటికి డ్రగ్స్ వ్యవహారం అంత లేదు. లక్కీ అది, ఎందుకంటే ఉండుంటే డెఫినెట్ గా నేను ఇంక్లైన్ అయి ఉండేవాడిని. మరి జూలు వదిలించింది ఏ రంగాల్లోనూ? జూలు వదిలించింది ఎక్కడంటే మెయిన్ నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా పిచ్చండి. మ్యూజిక్ కానీ అంటే ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ అనే కాదు, ఫైన్ ఆర్ట్స్. యూ కాల్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఐఎమ్ ఇంటూ ఇట్. అంటే ప్రతి దానిలో వేలు పెట్టి దాన్ని ఎలా ఉంటుందో చూద్దాం అనే ఒక ఆలోచన మొదటి నుంచి ఉండేది. అంటే మర్చిపోయాను, ఫాదర్ మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ ఒక ఆర్కెస్ట్రా కూడా ఉండేది ఆయనకి. మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆర్కెస్ట్రా ఆయన వాడితో సహవాసం చేసేవారు ఇన్స్ట్రుమెంట్స్ తో. అప్పట్లో బేసిక్ గా చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ జాబ్ చేసి ఈవినింగ్ 5 తర్వాత ఆయన హైదరాబాద్ ఏలో రెగ్యులర్ గా పాటలు పాడుతుండేవారు. హైదరాబాద్ ఏ అని రేడియో స్టేషన్ దానిలో పాడేవారు. అది కాకుండా రవీంద్ర భారతిలో స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవారు మా ఫాదర్ వాళ్ళు. సో వీళ్ళు రిహార్సల్స్ రెగ్యులర్ గా వెళ్ళడం నాకు అలవాటైంది మా ఫాదర్ తో పాటు. కల్చరల్ యాక్టివిటీస్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా అప్పుడే నాకు టచ్ మొదలైంది. సో టింగ్ టింగ్ అనిపించడం ఇవన్నీ అనిపిస్తే నాకు ఉన్న ఇన్స్ట్రుమెంట్ లిస్ట్ నాకు వీడికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని మెల్లిగా హార్మోనియం మీద
స్టెప్స్ నేర్పించడం, పియానో నేర్పించడం, అట్లా బేసిక్గా అక్కడ స్టార్ట్ అయింది. ఓ బేసిక్ నోట్స్ అంతా అక్కడ స్టార్ట్ అయింది నాకు. సో ఎప్పుడైతే మీ ఇన్స్ట్రుమెంటేషన్ మీద టచ్ అక్కడ స్టార్ట్ అయిందో, ఐ యూస్ టు సింగ్ ఆల్సో. మా ఫాదర్తో పాటు నేను వెళ్ళి పాడటం, స్టేజ్ల మీద పాడటం, అలాంటివన్నీ చేస్తా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచే మ్యూజిక్ తోటి ఉండేది, పరిచయం, జీన్స్ లోనే ఉంది. సో ఆ రకంగా ఏమైందంటే, ఈ మెడికల్ కాలేజీలో ఎప్పుడైతే సీట్ వచ్చిందో, చదువు గిదువు పక్కన పెట్టేసి కాలేజీలో గిటార్లు పట్టుకొని. సో అందుకు గిటార్ సతీష్ అని పేరు వచ్చిందా? ఎస్, అందుకే ఫ్రెండ్స్ అందరూ గిటార్ సతీష్ అంటారు. నన్ను ఒక 5 years జూనియర్స్ కానీ 5 years సీనియర్స్ కానీ మెడికల్ కాలేజ్లో సతీష్ అంటే తెలియదండి. గిటార్ సతీష్ అనగానే అతను 1 way టికెట్ పాడేవాడు అంటారు అనమాట. వెంటనే 1 way టికెట్ ఏంటి లిరిక్ ఫేమస్ అది. 1 way టికెట్ ఇట్స్ లైక్ ఎరప్షన్ గ్రూప్ లో ఒక సాంగ్ అండి. ఆ టైంలో చాలా ఫేమస్ డ్యూరింగ్ 80s లో. తర్వాత ఉషా ఉత్తుప్ గారు దాన్ని హరి ఓం హరి అని హిందీలో కూడా వాడబడారు. 1 way టికెట్, 1 way టికెట్ అలా అది పాడేవాళ్ళు. ఆ పాట అంటే ఆ పాట చాలా రెగ్యులర్ గా స్టేజ్ మీద పాడుతూ ఉండేవాడిని. అదేనే కాదు, అన్ని అంటే నేను ఫస్ట్ ఇయర్ లో చేరినప్పుడే మాకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అవుతాయి. దానికి కాంపిటీషన్స్ పెడతారు అన్ని రంగాల్లో, పాడడంలో, ఇన్స్ట్రుమెంట్స్ లో, రైటింగ్ లో, అన్నిట్లో. ఐ బ్యాగ్డ్ 8 prizes అండి కాలేజీలో చేరిన వెంటనే. అన్ని రంగాల్లో అంటే కాలేజీలో చేరుతూనే ఫైనల్ ఇయర్స్ తో కంపీట్ చేసి 8 ప్రైజులు. సో ఇంకా అక్కడి నుంచి మొదలయ్యి చదువు మీద పెద్ద ఫోకస్ ఉండేది కాదు, కానీ నాకు 24 గంటలు డ్రామాలు రాయటం. నేను ఐ యూస్ టు రైట్ అప్పటి నుంచే రాయటం, నా క్లాస్మేట్స్ నో సీనియర్స్ ని జూనియర్స్ ని పోగేసి డైరెక్ట్ చేయటం. ఈ రకంగా కల్చరల్ గా ఐ వాజ్ వెరీ 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 యాక్టివ్. అంటే అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ అవన్నీ ఉండి అలాంటివి ఏమన్నా 3 సంవత్సరాలు నేనే చేశానండి. మీరే అదే రంగాల్లో వదిలిపెట్టరు కదా. యూజువల్ గా 1984 నుంచి అంటే మా కాలేజీలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయినాయి. అప్పుడు మొదలు పెట్టాను. మళ్ళీ మేము బయటకు వచ్చేదాకా ఫైనల్ ఇయర్ లో నేనే ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీని. ఇంకా ఎలక్షన్స్ లేవు, ఇంకో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీని రానివ్వలేదు, అవకాశం ఎవరికి ఇవ్వలేదు. మీరు రానివ్వలేదు కదా, ఆడే రానివ్వలేదు, వాళ్ళే రానివ్వలేదు. సో మొత్తం మీద అప్పుడే రైటింగ్, సింగింగ్, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం అన్నీనండి. అంటే బేసిక్ ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది, హౌ యూ డెవలప్డ్ ఆల్ దిస్ అంటే, లియోనార్డో డా విన్సీ ఈజ్ మై రోల్ మోడల్ అండి. చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాసినేటింగ్ గా ఉండేది ఆయన స్టోరీ చదువుతూ ఉంటే నాకు. లియోనార్డో డా విన్సీ ఈజ్ వాట్ నాట్, ఈజ్ అ సైంటిస్ట్, ఈజ్ అ స్కల్ప్చర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్, అన్ని రకాల ఈజ్ రైటర్, అన్ని రంగాల్లో. ఏంటి ఆ రోజుల్లో, ఇప్పుడంటే మనకు బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 16th centuryలో ఏముందండి, ఏమి లేని టైంలో ఆయన అంత ఎక్సెల్ అయినప్పుడు బార్న్ ఆర్టిస్ట్ కింద లెక్క. బార్న్ ఆర్టిస్ట్ లెజెండ్ ఆయన. బై క్రాఫ్టింగ్ కష్టం. పెయింటింగ్స్ ఎలాంటి పెయింటింగ్స్ అండి ఈరోజు. సో అలాంటివన్నీ ఇన్స్పిరేషన్ నాకు. సో ఆయన పెయింట్ చేసేవాడు కాబట్టి నేను పెయింట్ చేయాలి. సో ఐ డస్ ఆయిల్ ఆన్ పెయింటింగ్ లో ఆయిల్ ఆన్ క్యాన్వాస్ చేసేవాడిని రెగ్యులర్ గాను. అంత టైం లేక ఆయిల్ ఆన్ క్యాన్వాస్ చేయట్లేదు నేను. యాక్రిలిక్స్ మీదకి వచ్చాను, ఎందుకంటే గంటలు అయిపోద్ది పెయింటింగ్. యాక్చువల్లీ ఆయిల్ అయితే మనకి 3 నెలలు పట్టింది పెయింటింగ్. ఆరాలి, మళ్ళీ ఇంకో కోట్ వేయాలి, ఇదంతా మీకు తెలుసు. అవన్నీ ఉన్నాయి, ప్రిజర్వ్ చేశారా? అంటే నా దగ్గర ఉండవండి, నా ఫ్రెండ్స్ ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో హాల్లో ఉంటుంది నేను వేసిన పెయింటింగ్. నా క్లోజ్ ఫ్రెండ్స్, నా కలెక్షన్ ఉన్నాయి అండ్ వాటి తాలూకు ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఒక ఫైనల్ గా అన్ని ఎగ్జిబిషన్ పెట్టాలంటే అందరి నుంచి కలెక్ట్ చేసుకుని ఎగ్జిబిషన్ పెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ పెయింటింగ్, అదే ఆ రోజుల్లో ఆంధ్ర భూమిలో మహర్షి అని పెన్నుతేని రెగ్యులర్ గా రాస్తూ ఉండేవాడిని. కథలు, కవిత్వాలు. మహర్షి పెన్నేమ్, మహర్షి అనే పెన్నేమ్ తోని ఐ యూజ్డ్ టు రైట్ రెగ్యులర్. రాసేవాడిని, కథలు కూడా రాస్తూ ఉండేవాడిని. కథలు రాస్తూ, కవిత్వం రాస్తూ, అన్ని ప్రోగ్రామ్స్ లోనూ మీరే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ, సింగింగ్ చేస్తూ. మరి ఎప్పుడు చదివారంటాను MBBS? అదేనండి, అక్కడ ఏంటంటే ఎంత నెగ్లెక్ట్ చేసినా ఎగ్జామ్స్ ఒక 3 నెలల్లో ఉన్నాయనగా 2 నెలలు ఉన్నాయనగా అన్ని కట్టిపెట్టేవాడిని. కట్టిపెట్టి ఇంట్లో కూర్చొని పూర్తిగా ఇంకా పుస్తకం నేనే అంతే. మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్దాం, కంపార్ట్మెంటలైజేషన్ అండ్ ఫోకస్, టోటల్ కంపార్ట్మెంటలైజేషన్. అప్పటికి ఇప్పటికీ అదే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, అంతే, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఐ కుడ్ ఏబుల్ టు డూ దట్. సో సప్లిమెంట్స్ అయ్యే ఉండి జీరో మొత్తం ఎప్పుడప్పుడు క్లియర్ చేశాను. 5 years ఈ ఫైన్ ఆర్ట్స్ యాక్టివిటీ చేస్తూ సప్లిమెంట్స్ ఏం మిగలకుండా అందరితో పాటు అక్కడ కూడా మళ్ళీ ఏమన్నా టాప్ లో స్కోర్ చేశారు? లేదండి, అది టాప్ స్కోరింగ్ ఏమీ లేదు. మామూలుగా పాస్ అయ్యి బయటకు వచ్చాను, అదే ఎక్కువ అనుకునేవాడిని నేను. ఎందుకంటే నా అంబిషన్ కూడా అది కాదు. అంటే మెడికల్ కాలేజీలో టాప్ స్కోర్స్ తెచ్చుకోవాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్స్కి వెళ్ళాలి, ఇలాంటి అంబిషన్ లేదు. గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని ఉండేది
ఉండేది ఎక్కడ సింగింగ్ లోనో అక్కడ డ్రామాల్లోనో ఫైన్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ చాలా తెచ్చాను సార్. ఇది పాస్ అవడం చాలా గొప్ప విషయం అయితే. ఇదే ఎక్కువ. ఇంక మళ్ళీ దానిలో గోల్డ్ మెడల్ టాప్ ర్యాంక్స్ అసలు ఆ ప్రసక్తి లేదు, ఆ ఆలోచన కూడా లేదు నాకు ఎప్పుడు. మామూలుగా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే యూజువల్గా మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ ఇమీడియట్ గా అయితే అమెరికా వెళ్ళడానికి ఎగ్జామ్స్ రాసి అమెరికా వెళ్తారు, లేదా యుఎస్ఎంఎల్ అంటుందండి, లేదంటే ఒక ఇంగ్లాండ్ వెళ్ళిపోవడానికి ఏదో టోఫెల్ ఎగ్జామ్స్ అవన్నీ రాసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే ఇక్కడ పీజీ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అయ్యి పీజీలో చేరతారు. నేను ఇవన్నిటికీ విరుద్ధంగా నాలాటోళ్ళని ఇంకొక నలుగురిని పోగేసుకొని అవగానే అవ్వలేదు, హౌస్ లో ఉండగానే ఏదో చిన్న మాట పట్టింపుతో ఎవరితోనో చిన్న మాట పట్టింపు వచ్చి ప్లస్ అంతో ఎంతో వెనకాతల చిన్న బ్యాకింగ్ ఒకటి ఉంది కదా మనకి, ఆ చిన్న తలతెక్క పొగరు ఉండేది మనకి ఇంట్లో, మనకి తెలిసింది అన్ని ఉన్నాయని తెలిసి అప్పటికి మనకి. సో అవి ఎలాగ ఉంటాయి కాబట్టి నేను ఏం చేశాను, నాలాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు నా క్లాస్మేట్స్ ని, ఒక నా జూనియర్ని వేసుకొని మాతో పాటు ఒక సీనియర్ లేడీ డాక్టర్ అనసూయ గారు అని, ఆవిడ మాకు వేరే హాస్పిటల్లో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ నాకు ఆవిడతో పరిచయం ఉండేది, అక్వైంటెన్స్ నాకు ఆవిడతో ఆల్మోస్ట్ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఆవిడను కూడా తీసుకొని మేము 5గురం కలిసి సాగరిక హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసాం. ఏం పేరు అన్నారు? సాగరిక అండి. సాగరిక అంటే మీ క్యాంపస్ లో గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా? అలాగేం లేదండి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ సాగరిక పేరుతో ఎవరు లేదు. మరి అయితే నా డౌట్ ఎందుకు వచ్చిందంటే సముద్రుడిని ఎప్పుడో మేము మేల్ జెండర్ లో కాదు, ఎందుకంటే సముద్రం పక్కన ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఎందుకు తట్టిందో సాగరిక అని పేరు పెట్టారు. సో స్టార్టెడ్ సాగరిక హాస్పిటల్ పేరుతో హాస్పిటల్ స్టార్ట్ చేసాం. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసే టైంకి వైజాగ్ లో పెద్ద హాస్పిటల్స్ ఏమి లేవు, ఇంక్లూడింగ్ 7 Hills కానీ కేజీహెచ్ ఉంది. బయట మా హాస్పిటల్ లాంటివి ఇంతకంటే క్లినిక్స్ కాదండి, నర్సింగ్ హోమ్స్ అనేవారు. నర్సింగ్ హోమ్స్, ఓకే. అంటే అప్పుడు ఊర్లో ఇంకా 3-4 నర్సింగ్ హోమ్స్ ఉండే, వాటిలో అతి పెద్ద నర్సింగ్ హోమ్స్ సాగరిక హాస్పిటల్. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పెట్టింది. అంటే అప్పుడు పెట్టిన వాళ్ళు అందరూ ఎంబీబీఎస్ లో పెట్టేవారులేండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ తక్కువ ఆ రోజుల్లో. పోస్ట్ గ్రాడ్యుయేట్లు అంతా కేజీహెచ్ లో పనిచేసేవారు మెడికల్ కాలేజ్లో, బయట హాస్పిటల్స్ పెట్టేవారు కదా ఎవరు. అలా ఏంటంటే నేను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా అందరిలా పీజీ వైపు వెళ్లకుండా ఇటు వచ్చానండి. ఎందుకు అనిపించింది అలా పీజీకి వెళ్ళకుండా? ఎందుకు చెప్తున్నాను కదండి, అది దానికి రీజన్స్ చెప్పాలంటే, గట్టిగా మాట్లాడాలంటే ఒక రకమైన పట్టుదల, పెంకితనం లాంటి రీజన్ అది. ఎందుకంటే ఏదో ఒక హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా పనిచేసేవాడిని నేను. అంటే సరదాగా వర్క్ నేర్చుకోవడానికి, ఎందుకంటే చదువుకున్న టైంలో అలాగే వర్క్ నేర్చుకోలేదు కాబట్టి ఇందాక చెప్పాను సరిపోయింది. సో ఈ డాక్టర్ చెప్పాను కదండి, ఆమె పనిచేస్తున్న హాస్పిటల్లో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు మేనేజ్మెంట్ తో మాట వచ్చింది ఏదో. వచ్చి ఒరిజినల్ గా ఆ ఏజ్ 22 years అండి. సో వెనకాల బ్యాకింగ్ ఉంది, ఏముంటుంది, చిన్న పొగర్ కాంపనెంట్ ఒకటి ఉంటుంది కదా బొర్రలో, ఇలాంటి హాస్పిటల్స్ 10 పెడతాను అని చెప్పి నా నోరు జారాను. అక్కడ 10 పెడతానని ఒకటైనా పెట్టకపోతే పరుగు పోద్ది కదా అని చెప్పి అన్న ఒక నెల తిరగకుండా వీళ్ళందరినీ పోగేసి ఆ రోజుల్లో 10 నుంచి 12 లక్షలు ఖర్చు పెట్టి, పెద్ద అమౌంట్ కదా ఆ రోజుల్లో, పెద్ద అమౌంట్. 1989 అండి, February 19th ఐ ఓపెన్ దట్ హాస్పిటల్. స్టిల్ ఐ రిమెంబర్. నీకు ఎంవి కృష్ణారావు గారని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉండేవారు, ఆయన ఇనాగరేట్ చేసాడు అది ఆ రోజుల్లో. సో బాగా క్లోజ్ గా ఉండేవారు ఆయన. సో అలాగా హాస్పిటల్ స్టార్ట్ చేసాం. హాస్పిటల్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా నడిచిందండి, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ లేదు. ఇదే ఊర్లో పెద్ద హాస్పిటల్. ఈ 89, 90s లో నికరంగా ఖర్చులన్నీ పోగా నెలకి 25 నుంచి 30,000 మిగిల్చేవాళ్ళం అంటే. 25-30,000 అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజుల్లో ద్వారకా నగర్ లో ఒక 1000 గజాల స్థలం 5 లక్షలకు వచ్చేదండి. అంటే నాది ఒక సంవత్సరం ఇన్కంతో నేను 1000 గజాల స్థలం కొనగలిగినంత ఇన్కమ్ వచ్చేది నాకు. సో కానీ మీరు అడగండి ఎన్ని స్థలాలు కొన్నారని, అదే అడగబోతున్నారు, నెక్స్ట్ అడుగుతారని తెలుసు నాకు. 25-30 వచ్చేది కదండి, దానికి ఇంకో 5,000 మా చేతి దేశం ఖర్చు పెట్టేవాళ్ళు. ఏం చేసేవారు? ఎలా ఖర్చు పెట్టేవాళ్ళు? అందరం కుర్రోళ్ళం కదా. అవును, మీ హాస్పిటల్ పైన చిన్న రూమ్, మంచి రిక్రియేషన్ రూమ్ ఉండేది. అదే చెప్తున్నాను, ఉండేదంట కదా. సో మంచి రిక్రియేషన్ రూమ్ ఉండేదండి మాకు అక్కడ హాస్పిటల్. అక్కడే ఖర్చు అయిపోయింది మొత్తం అంతా. 302 అని ఒక రూమ్ ఉండేదండి మా హాస్పిటల్లో. ఆల్ సేమ్ ఏజ్ గ్రూప్ అండి, మేము అందరం 22 సంవత్సరాల వయసు. నేను ఎన్వి రమణ్ అని నా క్లాస్మేట్, జగన్నాథ్ అని ఒకడు, దుర్గా ప్రసాద్ అని, ఇలాగ విజయ్, మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్ అండి. 22, ఎవరికి 23 కూడా రాలా. కొంతమంది ఇంకా హౌస్ సర్వీసులు పూర్తి అవ్వలేదు, ఎంబీబీఎస్ అయ్యి. ఆ వయసులో పెట్టిన హాస్పిటల్లో మీరు నెలకు 30,000 చూస్తామంటే ఏంటంటే, ఒక గెజిటెడ్ ఆఫీసర్ జీతం 4,000 అండి. ఆ రోజుల్లో 4-5,000 ఉండేది. అలాంటిది మాకు నెలకి డాక్టర్కి వచ్చేది కాదు. కేజీహెచ్ లో డాక్టర్కి 3,000 అంత జీతం ఉండేది, మాకు 30,000 వచ్చేది నెలకి.
సో ఈ దీనికి ఒక 5,000 వేసి ఎంత జలసాగా ఖర్చు పెట్టేవాళ్ళంటే మా ఇష్టం. ఎందుకంటే అప్పుడప్పుడే మీకు కొత్తగా ఈ వీసీఆర్లు వీసీపీలు రావటం, ఇంకా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆ 302లో యూస్ టు, అంటే ఇట్స్ లైక్ రిక్రియేషన్ సెంటర్ లా ఉండేది మాకు. అంటే కష్టపడడం అలా పడేవాళ్ళం. నలుగురిని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 11, 10:30, 11 దాకా గొడ్డులా కష్టపడేవాళ్ళం. థియేటర్లోకి వెళ్ళేవాళ్ళం, సర్జరీకి అసిస్ట్ చేసేవాళ్ళం, పేషెంట్ చూసేవాళ్ళం. సాయంత్రం స్ట్రెస్ ఏజ్ కూడా అదే కదా, రిక్రియేషన్ ఏజ్ అది. సాయంత్రం అవగానే రిక్రియేషన్. ఎంతవరకు అంటే మా దగ్గరికి ఎవరైతే కన్సల్టెంట్స్ వస్తారో, అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్, వాళ్ళు కూడా వాళ్ళ క్లినిక్లు అన్ని చూసుకొని మాతో పాటు వచ్చి కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. అంటే ఆ రోజుల్లో అప్పుడప్పుడే కొత్తగా ఇక్కడికి స్కాచ్ గట్రా ఇంట్రొడ్యూస్ అయింది వైజాగ్. కానీ కొనడం కష్టం, ఎందుకంటే జాలారపేట నుంచి ఇంపోర్ట్ అయిన స్కాచ్ అనమాట. అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండేది, బయట దొరికేది కాదు. అయినా సరే మన దగ్గర డబ్బు ఉండేది కదా, సో తెప్పించేవాళ్ళం. తెప్పించి వీ యూజ్డ్ టు హ్యావ్ ఆల్మోస్ట్ రెగ్యులర్ పార్టీ. సో ఈ క్రమంలోనే మీ రిక్రియేషన్ క్లబ్ లో అన్ని ఎంజాయ్మెంట్లు జరుగుతున్న టైంలోనే మీ సీనియర్ డాక్టర్ స్పెషల్ అక్కడికి వచ్చి మీ మీద తాగి మిమ్మల్ని తిట్టిన సందర్భం ఉందంట. అది ఎందుకు జరిగింది అలా? ఏం తిట్టాడైనా? ఆ పాయింట్కి వస్తానండి. అంటే ఇవన్నీ లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అండి. టర్నింగ్ పాయింట్స్ ఇందాక చెప్పే కదా, మేనేజ్మెంట్ తవ్వు అవడం వల్ల హాస్పిటల్ పెట్టారు పీజీ వైపు వెళ్ళకుండా. అలాగే రెగ్యులర్ ఈ రిక్రియేషన్ రూమ్ లో మాతో పాటు వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేస్తూ, ఏదో సినిమాలో ఉంటది నా రాఘోపాలరావు సేమ్ అదే స్టైల్లో డాక్టర్ ఈశ్వర్ బాబు అని, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఇప్పుడు ఆయన గల్ఫ్ లో ఉంటున్నాడు. ఆయన ఈశ్వర్ అంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై బిగ్ బ్రదర్ టు మీ, ఎల్డర్ బ్రదర్ లాంటి వాడు నాకు. తను ఒకరోజు ఇలా ఈ పార్టీ అయిన తర్వాత పార్టీలో ఉండగా ఈ రిక్రియేషన్ టైంలోనే, ఏంట్రా మీరు సాధించింది, గొప్పగా ఫీల్ అయ్యి గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు అందరూ కలిసి, మేమందరనే గొప్పలు చెప్పుకుంటున్నారు, ఏంట్రా మీరు వీకిందే ఉందరా, ఏంట్రా మీరు సాధించారు ఇక్కడ, నెలకు 25,000 30,000 సంపాదిస్తే పెద్ద ఎక్కువ అనుకుంటున్నారా, అది మీరు ఎన్నాళ్ళు ఉంటుందిరా మీకు ఇది, మీకంటే ఎవడన్నా పెద్ద హాస్పిటల్ పెడితే అడిగి పోతే తర్వాత మీరు ఎందుకు పనికి రాకుండా డ్యూటీ డాక్టర్లుగా మిగులుతారు, చదవండిరా, చదివి పీజీ సీట్ తెచ్చుకోండి, ఎందుకు పనికిరాని ఈ సింపుల్ పీజీ సీట్ తెచ్చుకోండి చాలు, అంటే లోయెస్ట్ మార్కులతో లోయెస్ట్ పీజీ చేరండి, ఐ విల్ అప్రిషియేట్ మిమ్మల్ని, మీరు వీళ్ళు మగోళ్ళు అని ఒప్పుకుంటాను నేను. అంతేగాని ఏదో సాయంత్రం అవగానే స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి రిక్రియేషన్ చేస్తే పెద్ద గొప్ప కాదు నాకు. మీ మందే తాగి మిమ్మల్ని తిట్టాడు. కనువిప్పు కలిగిందా? తిట్లు కనువిప్పు కాదండి, ముందు రోజు వరకు ఉన్న రిక్రియేషన్ రూమ్ మర్నాడు నుంచి లైబ్రరీ అయిపోయింది. ఓ, చాలా డ్రాస్టిక్ చేంజ్ స్పాట్ లో. రియలైజేషన్ చాలా అందరికి ఒకేసారి రియలైజ్ అయ్యాం అందరూ. అప్పటికే మేము కూడా అనుభవిస్తాం. లైక్ మైండెడ్ ఉన్నారు అందరూ లైక్ మైండెడ్ కాబట్టి పని చేయగలిగాం. అంటే హాస్పిటల్ పెట్టడానికి తెగించాము, అలాగే ఖర్చు పెట్టడానికి తెగించాము. ఇప్పుడు మార్పు కూడా అలాగే. ఇంకోటి ఏంటి, మార్పు రావడానికి ఇంకో రీజన్, ఈ వర్క్ చేస్తున్న క్రమంలో హాస్పిటల్లో మేము ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు ఆల్మోస్ట్ మాది గొడ్డు చాకరీ అయిపోతుంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రెస్సింగ్లు చేయటం, అవి చేయటం, కేజీలు రాయటం, సర్జరీ అసిస్ట్ చేయడం చేస్తూ ఉంటే అంతా చేస్తే నెలకు 30,000 మిగిలేదు. కానీ కన్సల్టెంట్ ఒకడు వచ్చి ఏమీ లేకుండా జస్ట్ ఇలాగా దండ కట్టుకొని ఒక రౌండ్స్ వేసేసి ఆయన ఏమీ కాకుండా 10,000 పట్టుకెళ్ళిపోతా ఉండేవాడు. ఈయన ఎప్పుడైతే తిట్టాడో ఎస్ ఈజ్ రైట్ అని చెప్పి ఈ సేమ్ రిక్రియేషన్ రూమ్ ని కన్వర్టెడ్ ఇంటూ లైబ్రరీ. చాలా ప్రౌడ్ గా చెప్తానండి, అందరమే ఎవరైతే ఎంత రిక్రియేషన్ తో ఎంజాయ్ చేసామో అందరమే ఫస్ట్ అటెంప్ట్ లో బెస్ట్ పీజీ సీట్స్ లో మళ్ళీ పీజీలో చేరారు. నెక్స్ట్ ఎంట్రన్స్ లో మామూలు మోటివేషన్, ఆయన మోటివేషన్, మా తాలూకు ఇన్బార్న్ గా ఉన్న పట్టుదల మొత్తం మీద అన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ సేమ్ లాస్ట్ టైం లాగే ఈసారి స్టేట్ లో 21st ర్యాంక్ అండి నాది. ఈజీ ఎంట్రన్స్ లో స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్, 21st ర్యాంక్, మళ్ళీ మన రీజియన్ లో 2nd ర్యాంక్. సో నాకు ఏది కావాలంటే అది, నేను ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ సీట్ ఆ టైంలో ఇక్కడ. సో ఆర్తో ఎన్నుకోవడానికి కారణం ఎలా? స్పెషల్ ఆర్తో ఆయన తిట్టాడనే అలా అని కాదు, ఆ రోజుల్లో నంబర్ 1 బ్రాంచ్ ఆర్థోపెడిక్స్ అండి. ఎముకల డాక్టర్ అనేవాళ్ళు. నా టైంలో పీజీ ఎంట్రన్స్ రాస్తే ప్రతి స్టూడెంట్ కి డ్రీమ్ ఏంటంటే నంబర్ 1 వచ్చినోడు ఆర్థోపెడిక్స్ తీసుకోవాలి, అది రూల్. బట్ నా ఉద్దేశం జనరల్ సర్జరీ చేసి కార్డియోథొరాసిక్ సర్జరీకి వెళ్దాం అనుకున్నాను, హార్ట్ సర్జరీకి వెళ్దాం. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి నాకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మా ఫాదర్ ఇన్ లాకి హార్ట్ సర్జరీ జరిగింది, నా వైఫ్ ఫాదర్ కి, నిజామ్స్ లో. అప్పుడు సంభవ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ ఎ కార్డియాక్ సర్జన్. సో అప్పుడు నా బుర్రలో కార్డియాక్ సర్జన్ అవ్వాలనుకున్నా. కానీ ఎప్పుడైతే తేరా ఈ ఎంట్రన్స్ లో 2nd ర్యాంక్ వచ్చి, ఈ ఎంట్రన్స్ లో ఏమవుతుందంటే మనకి కౌన్సిలింగ్ ఉంటుందంటే మన ర్యాంక్ ప్రకారంగా అక్కడ లోకల్ గా ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, వాళ్ళు మనల్ని అడుగుతారు అంటే ఏది అవైలబుల్ గా ఉంది, ఏమి తీసుకోవచ్చు మనకు చెప్తారు, పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు, బయట కూడా అందరూ వింటుండగా.
ఇవి ఉన్నాయి, నీకు ఏం కావాలని అడిగితే మనం ఓపెన్గా మనం అందరి ముందు ఒప్పుకోవాలి, నాకు ఇది కావాలని చెప్పి తీసుకోవాలి. వాళ్ళు సజెస్ట్ చేయడానికి లేదు, ఉన్న అవైలబిలిటీ చెప్తారు. కానీ ఇట్స్ సో హ్యాపెన్, ఈ మనం హాస్పిటల్ రన్ చేసే టైంలో మా హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తున్న కన్సల్టెంట్ తాలూకు వైఫ్ అక్కడ ప్రిన్సిపల్ మేడం. సో ఆ రకంగా నాకు వాళ్ళతో చాలా క్లోజ్ అక్వైంటెన్సీ ఉంది ఆ టైంకే. సో నేను లోపలికి వెళ్ళగానే సెకండ్ ర్యాంక్ కదా నాది, ఫస్ట్ ర్యాంక్ కూడా ఆల్రెడీ ఆర్థోపెడిక్స్ తీసుకున్నాడు, ఇంకొక సీటే ఉంది ఆర్థోపెడిక్స్. 2 సీట్సే ఉంటాయి. ఇప్పుడు పెరిగినాయండి, అప్పుడు ఆ టైంలో దిస్ డ్యూరింగ్ 93. సో ఈ ఫస్ట్ ర్యాంక్ కూడా ఆర్థో తీసుకున్నాడు, ఇంకో ఆర్థో సీట్ ఖాళీ ఉంది ఇక్కడ. సో అప్పుడు నేను జనరల్ సర్జరీ అన్నా అనగానే ఆవిడ చెప్పకూడదు, కానీ ఆవిడ దృష్టిలో ఆర్థోపెడిక్స్ పోతుంది, అందు గురించి ఆర్థోపెడిక్స్ ఉంది అని చెప్తున్నారు ఆవిడ నాకు. ఎందుకో ఆవిడ అలా అంటాం, ఈవిడ కూడా అప్పటికే నాకు చాలా మంది ఆర్థోపెడిక్స్ తీసుకోమని బయట చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ జనరల్ సర్జరీ అనుకుంటూ లోపలికి వెళ్ళి ఎప్పుడైతే ఆవిడ అట్లా ఇండికేట్ చేశారో నాకు వెంటనే ఆర్థోపెడిక్స్ అని అనౌన్స్ చేసేసాను. సో యాక్సిడెంటల్ అండి ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిన పరిణామాలు. అంటే నేను లోపలికి వెళ్ళేదాకా కూడా నేను ఆర్థోపెడిక్స్ అనుకుని వెళ్ళా, జనరల్ సర్జరీ అనుకుని వెళ్ళాను. అండ్ నాకు ఏది కావాలంటే జాయిన్ అయ్యే అవకాశంతో వెళ్ళాను, బట్ స్టిల్ ఆవిడ సజెస్ట్ చేశారు కాబట్టి ఆర్థోపెడిక్స్ అన్నాను, ఆర్థోపెడిక్స్ లో చేరిపోయాను. సో అలా ఆర్థోపెడిక్ మన పీజీఐ చేశారు. దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ మై ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత ఆర్థోపెడిక్స్ తర్వాత సో ఆర్థోపెడిక్స్ చేస్తూ ఉన్నప్పుడే నాకు విషయం అర్థమైందండి. ఏంటంటే మనం ఈ రెగ్యులర్ ఆర్థోపెడిక్స్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకి అంత పెద్ద ఉపయోగం ఏమి ఉండదేమో. ఇక్కడ వీ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఫెలోషిప్స్ లాంటి, ఫెలోషిప్ అని కాదు, ఎంతవరకు ఇక్కడ జరగదు ఏదైనా ఉంటే అది మనం చేస్తే, ఇప్పుడు ఏదైనా కొత్తగా చేస్తే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫీల్డ్ తీసుకుంటే సడన్ గా కొత్తగా చేసిన రామ్ గోపాల్ వర్మ ఓవర్ నైట్ అలాగా సంథింగ్ న్యూ, రెగ్యులర్ గా జరుగుతున్న రొటీన్ నుంచి న్యూగా చేస్తే బాగుంటది ఏదైనా అన్న ఆస్పెక్ట్ లో ఆలోచిస్తూ ఉండే పీజీ టైంలోనే. ఏదైనా మొదటి నుంచి రిస్క్లు తీసుకోవడం అలవాటు కదా మనకి, ఈ ఛాలెంజింగ్ రిస్క్లు తీసుకోవటం. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో డాక్టర్ రాజనారాయణరావు గారని, సుంక రాజనారాయణరావు గారిని ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్, పద్మభూషణ్ అండి ఆయన. ఆర్థోపెడిక్స్ ప్రేమ హాస్పిటల్ ఇదంతా ఫౌండర్ అయినా ఈ హాస్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. పోలియో సర్జరీస్ లో వరల్డ్ రికార్డ్స్ ఎన్నో ఉన్నాయని. ఆయనతో పాటు నేను పోలియో క్యాంప్స్కి రెగ్యులర్గా బాంబే, అహ్మదాబాద్, రాజ్కోట్ మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు పీజీస్ని. ఆల్మోస్ట్ మమ్మల్ని ఇప్పటికీ సొంత పిల్లల్లా చూసుకుంటారు ఆయన. ఈజ్ లైక్ మై ఫాదర్ ఫిగర్ నాకు ఆయన. నన్ను కూడా ఆయన అట్లాగే చూస్తారు. ఆయనతో పాటు రెగ్యులర్గా వెళ్తున్న సందర్భంలోని బాంబేలో అక్కడ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్తో, అహ్మదాబాద్లో అక్కడ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు ఒక విషయం కొత్తగా తెలిసింది. ఏంటంటే ఇంటర్లాక్ నెయిలింగ్ అని ఒక కొత్త టెక్నిక్ అప్పుడప్పుడే ఇండియాలోకి వస్తుంది ఫారిన్ నుంచి. ఇంటర్లాక్ నెయిలింగ్ అంటే ఏంటంటే ఫ్రాక్చర్ అయినప్పుడు ఓపెన్ చేయకుండా చిన్న కన్నం చేసి, ఇదివరకు ఓపెన్ చేసి చేసేవాళ్ళు, ఓపెన్ చేసి ప్లేట్లు వేసి చేసేవారు. కానీ ఈ సిస్టంలో ఏంటంటే అస్సలు ఓపెన్ చేయకుండా చిన్న కన్నం చేసి దానిలోంచి ఒక గైడ్ వైర్ని పాస్ చేసి దాని మీద నుంచి ఒక నెయిల్ని పాస్ చేసి సర్జరీ కంప్లీట్ చేస్తాం. దానికి సియామ్ అని ఒకటి ఉంటుంది, అంటే కంటిన్యూస్ ఎక్స్రే సిస్టమ్ అని ఉంటుంది. అంటే మీకు మనం చేస్తున్నప్పుడు అక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది మీ వీడియో మానిటర్ లాగా. అది కాకపోతే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేయాలి అది. సో ఆ సిస్టమ్ అప్పుడప్పుడే ఇండియాకి వస్తుంది బయట నుంచి. అది బాంబే వరకు వచ్చింది అప్పటి వరకు, మిగతా చోటకి ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. సో ఈయనతో ఈ అక్వైంటెన్స్ ఉండడంలోనే బాంబేలోనే అది చేస్తున్న సర్జన్ ఒకరితో పరిచయం అయింది నాకు. ఎప్పుడైతే ఆయనతో పరిచయం అయిందో ఇమీడియట్ గా రావాలని చెప్పి ఇక్కడ ఎంఎస్ అవగానే ముందు ఆయన దగ్గర బయలుదేరి వెళ్ళిపోయాను. మనం డైరెక్ట్ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పి వెళ్ళి ఆయనతో ఒక శిష్యర్కం చేసి ఒక 3 నెలలు 4 నెలలు అసలు దాని లోతు పాతు పట్లు తెలిసి బాంబే నుంచి ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత ఈ సియామ్ అనే మెషిన్ వైజాగ్ లో ఒకే ఒక చోట ఉంది అప్పుడు, పీన్సనారా హాస్పిటల్. అక్కడ కూడా ఆ మెషిన్ ఎవడో వాడక దుమ్ము పట్టేస్తాడు, ఎందుకంటే దానికి అది వాడడానికి ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో మీరు వచ్చి దుమ్ము దులిపారు, దాన్ని దుమ్ము దులపట గట్టిగా దులిపాం. ఎంత దులిపామంటే రోజుకి 10 నుంచి 12 సర్జరీలు చేస్తామండి. సో ఆ రకంగా ఎంటర్డ్ ఇంటికి పీన్సనారా హాస్పిటల్. అంటే జూనియర్ మోస్ట్ నేను అక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ రీప్లేస్ చేసి నేను కూర్చున్నాను అక్కడ. అంటే ఆ వర్క్ అలా ఉండేది. అది మేబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అయి ఉండొచ్చు, మనం లోకల్ ఎక్స్ అయి ఉండొచ్చు, కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేదా నేను కాలేజీలో ఉన్నప్పుడు అందరితో నేను సరదాగా ఉన్న, అందరినీ ఫ్రెండ్లీగా ఉన్న నేచర్ అయి ఉండొచ్చు. సతీష్ అనగానే మన సతీష్ అనే ఒక ఇది.
నైలింగ్ సంబంధించి సర్జ్ చేశాక గిటార్ సతీష్ నెయిల్ నెయిల్ సతీష్ గా కంట్రీ లెవెల్లో నెయిల్ సతీష్ అనేవారు నన్ను. కంట్రీ లెవెల్లో నెయిల్ సో ఈ నైల్ సర్జరీ నైలింగ్ చేసేటప్పుడే మీ కొలీగ్స్ కి మీ జూనియర్స్ కి వాళ్ళు కూడా ట్రైన్ అయితే బాగుండని ఓపెన్ మైండ్ తో వాళ్ళకి చెప్పడమే కాకుండా 100% అండి. మీ గురువులు కూడా మీకు శిష్యులేరైన సందర్భం ఉందండి. అవును, శిష్యులు అనకూడదు, బట్ డెఫినెట్ గా నా గురువులు కూడా వచ్చి నాతో పాటు వాళ్ళ కేసెస్ నా దగ్గర తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళకి కొత్త రేర్ కేసు కదా. అవును, గురువులు ఎప్పుడు కూడా శిష్యుల దగ్గర మళ్ళీ అంటే లేదండి, ఆ రకంగా మళ్ళీ నా గురువులు నా గొప్పతనం కాదండి, అదంతా నా గురువులు గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు సేఫ్ వాళ్ళు ఇదేనండి, ఇప్పుడు ఆదినారాయణ గారు ఉన్నారు, అలాగే లక్ష్మీనారాయణ గారు నా ప్రొఫెసర్ ఒక ఆయన, నేను ఎంఎస్ చేసేటప్పుడు నా ప్రొఫెసర్, అలాగే కైలాసరావు గారు నా ప్రొఫెసర్ ఉండేవారు. వీళ్ళంతా వాళ్ళ కేసెస్ ని తీసుకొచ్చి, వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు సోకాల్డ్ ఈశ్వర బాబు గారు, ఉదయ్ కుమార్ అని మీ మంది తగ్గ తిట్టిన ఆర్థోపెడిషన్ చేశాడు ఆయన. అలాగే ఉదయ్ కుమార్ అని, ఆయన ఫోటో ఇప్పుడు జేబులో ఉంటుందా? జోబులో ఉండదండి, మనసులో ఉంటుందండి. సో అలాగే ఉదయ్ కుమార్ అని ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ అండి. అంటే ఎంత క్లోజ్ అంటే నేను ఉదయ్ కుమార్ ఒక్కడే ఎక్కడైనా కాన్ఫరెన్స్ వెళ్తే సతీష్ ఏడని అడుగుతారు, నేను ఒక్కనే వెళ్తే ఉదయ్ ఏడని అడుగుతారు. ఎందుకంటే దానితో ఏమైంది, ఉదయ్ కుమార్ సతీష్ కుమార్ దే థింక్ దట్ వీఆర్ ఓన్ బ్రదర్స్ అని అక్కడ అలాగే ఉంటది. బయట మేమందరం సొంత బ్రదర్స్ అనుకుంటారు వాళ్ళు, సొంత క్లోజ్. అలాగే ఈ ఉదయ్ కుమారు, ఈశ్వర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ఇలాగ నా ప్రొఫెసర్స్ అండి వీళ్ళంతా. నేను చదువుకునే టైంలో వీళ్ళంతా నిజంగా గొప్ప వాళ్ళందరూ మీ దగ్గర నైలింగ్ గొప్ప మనస్తత్వం అన్న మనుషులు అండి. అంటే మీరు ఆల్రెడీ ఓపెన్ మైండ్ తో ఉన్నారు, మీ జూనియర్స్ కి మీ కొలీగ్స్ అది నేర్పిస్తానని తెలిసే ఎంత తెలిసినా ఒక టీచర్ ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి నాకు వేసి చేసి పెట్టు నేను చూస్తానని రావడానికి బోల్డ్ ఈగోలు అడ్డం వస్తాయి. కానీ నా టీచర్స్ అలాంటి వాళ్ళు కాదు, కాబట్టి నాకు అలాంటి మనస్తత్వం రాలేదు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. ఇప్పుడు మంచైనా చెడైనా అయితే తల్లిదండ్రులు పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటాం, లేదంటే టీచర్స్ దగ్గర నేర్చుకుంటాం. సో నా గురువులు మంచి వాళ్ళు అవడం వల్ల నాకు మంచి నేర్పించారు అనిపిస్తుంది ఇప్పటికే. ఈ నైలింగ్ అనేది ఎంతకాలం చేశారని? నైలింగ్ అదేనండి, నైలింగ్ నా జూనియర్స్ ని నాతో పాటు ఎప్పుడు ఒక 2-3 జూనియర్స్ ని పెట్టుకునేవాడిని. ఇది ఫ్రెష్ ఎంఎస్ గ్రాడ్యుయేట్ నాతో పాటు పెట్టి పనిచేస్తా ఉన్నాను. అందరూ నన్ను అంటూ ఉండేవారు కూడా, అరే నువ్వు జూనియర్వి, మళ్ళీ నువ్వు ఒక 2 జూనియర్స్ మెయింటైన్ చేస్తే నీ ప్రాక్టీస్ వెళ్ళిపోయింది కదా వాళ్ళకి అనేవారు. నేను అనేవాడిని, ఎంతకాలం పోద్ది, ఎంత ప్రాక్టీస్ పోయిద్ది ఎవరికైనా, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. నేను నేర్పినంత మాత్రాన నా ప్రాక్టీస్ పోద్దనే భయం నాకు ఏ రోజు లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఎప్పటికీ లేదు ఆ భయం. ఎందుకంటే మన విద్య మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది సార్, అది నా కాన్ఫిడెన్స్. నేర్చుకున్నా కన్సర్న్ గా ఉంటాడు అంటే ఇప్పుడు మన దగ్గర కాకపోతే ఇంకో దగ్గర నేర్చుకొని వస్తాడు, వస్తే మనతో అదే మనం నేర్పిస్తే కనీసం మనకు అనిపిస్తే నమస్కారం అని పెడతాడు కదా, కనీసం ఆ కన్సర్న్ ఉంటుంది. మనం అంటే రెస్పెక్ట్ అని ఉంటుంది, ఇందాక 4 మొక్కలు నేర్పించాడు. సో అందుకు నేను ఏ రోజు ఎస్టేట్ చేయాలని ఆలోచన ధోరణితో పాజిటివ్ మైండ్ తో ఉన్నారు, ఎప్పుడు అదే పద్ధతిలో ఉన్నాను. దానివల్ల నాకు ఎప్పుడు నష్టం కూడా జరగలేదండి. అంటే ఇప్పుడు నేను 10 కేసులు చేసేవాడిని, 10 కేసులు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఇలా నేర్పించడం వల్ల నాకేం తగ్గలా. సో అదే తగ్గకపోవడానికి రీజన్ ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి వర్క్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే భారతదేశంలో కావాల్సినంత జనాభా ఉంది, కావాల్సినంత పేషెంట్స్ ఉన్నాయి, చెయ్యాలి. కానీ ఇంకొక 100 మంది వచ్చినా పని ఉంది ఇక్కడ. మిగతా చోట్ల పని ఉండదేమో కానీ మన దగ్గర పని ఉంది, ప్రాపర్ గా పని చేసేవాడికి, సిన్సియర్ గా పని చేసేవాడికి అయితే. సో అది ఎప్పుడైతే ఉందో నేను ఎప్పుడు అలా భయపడలా. కాకపోతే ఏమైందంటే భయపడలేదు, కానీ ఒక 3-4 ఇయర్స్ కి నాకు కూడా సాచురేట్ అవుతుంది అనిపించింది. ఇంటర్లాక్ నైలింగ్ అందరూ చేస్తున్నారు, నేను ఒక్కనే కాదు. నేను చెప్పాను కదండి, మొదటి నుంచి స్పెషాలిటీ కావాలి నాకు, అందరూ చేసేది మనం చేయకూడదు. నేర్పించింది ఏదో ఒకటి మనం ఇండివిజువల్ గా కొత్తది ఏమైనా చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు బుర్రలో ఉండేది. ప్లస్ భయం కూడా ఉంది నాకు. అంటే మనం గేర్ షిఫ్ట్ చేయకపోతే, ఇలాగే ఉండిపోతే, అప్డేట్ అవ్వకపోతే మనం ఉండిపోతాం, వెనకబడిపోతాం, నలుగురితో నారాయణ అయిపోతాం మనం. అట్లా అవ్వకుండా మనకంటూ ఒక ఇండివిజువాలిటీ, మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలంటే ఏం చేయాలనిపించి ఆ రోజుల్లో అప్పుడు ఊర్లో ఎక్కడ ల్యాక్యూనా ఉందో చూశాను. ల్యాక్యూనా ఎక్కడ ఉందంటే స్పైన్ మీద ఉంది అప్పటికి. స్పైన్ అంతవరకు ఏంటంటే లామినెక్టమీ అని ఒక సర్జరీ ఉందండి, నడువు నొప్పి చేసే సర్జరీ. అంతే, అక్కడతో ఆగిపోయింది స్పైన్ సర్జరీ. అది కూడా ఏంటంటే 80% ఆఫ్ ది స్పైన్ సర్జరీ ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసేవారు, ఒక 20% స్పైన్ సర్జరీ న్యూరో సర్జన్స్ చేసేవారు. కానీ వీళ్ళెవరు ఆ లామినెక్టమీని దాటి ముందుకు వెళ్ళా. సో అప్పుడు ఈ ల్యాక్యూనా మనం ఏదో చేయాలని చెప్పి అప్పుడు నేను ప్లాన్ చేసి స్పైన్ ఫిక్సేషన్స్, ఎండోస్కోపిక్ స్పైన్స్, దీని మీద మళ్ళీ మనం స్పెషాలిటీ చేస్తే మళ్ళీ మనం ఒక కొత్త వరవడిని సృష్టించిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఫ్రాన్స్ లో డెస్టాండో అని ఒక అతను ఉన్నారు. బోర్డో నో ప్లేస్ ఉందండి, మంచి ప్లేస్, వండర్ఫుల్ ప్లేస్.
అంటే మీకు ప్రపంచంలో దొరికే వైన్లో 80% ఆఫ్ ది వైన్ అక్కడే తయారవుతుంది. ఓహో, అలా ఆ విధంగా బ్యూటిఫుల్ వైన్ యార్డ్స్ అండి. బోడో అని అక్కడ 150-year-old హాస్పిటల్ ఉందండి. బెగటిల్లి అని ఆ హాస్పిటల్లో స్పైన్ సర్జరీకి డెస్టాండో అనే సర్జన్ దగ్గరికి ఫెలోషిప్కి వెళ్ళాను ఫ్రాన్స్లో వెళ్ళి ఆయన దగ్గర ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, స్పైన్ ఫిక్సేషన్స్ ఇదంతా ట్రైన్ వెనక్కి వచ్చి ఐ స్టార్టెడ్ ఫిక్సింగ్ స్పైన్స్. మళ్ళీ ఇక్కడ అంటే స్పైన్ ఫిక్సేషన్ వైజాగ్లో మళ్ళీ వి స్టార్టెడ్. స్టెఫీ ప్లేటింగ్ అని ఉండేది, అది మొదలుపెట్టి ఇదంతా క్వీన్స్ ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్ లో చేసాం. కేర్ హాస్పిటల్ తర్వాత వచ్చిందండి, ఇంకొక 2 years తర్వాత కేర్ వచ్చింది. దానిలో కూడా మళ్ళీ నేనే చీఫ్ కన్సల్టెంట్ గా చేరడం జరిగింది. సో ఎప్పుడైతే స్పైన్ సర్జరీ మొదలు పెట్టానో, మొదలు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా స్పైన్ కూడా మళ్ళీ సేమ్ అందరినీ రెండు స్పైన్ చేద్దామని చెప్పి, సో దాని మీద కూడా ఒక 2 years అయ్యేసరికి నాకు అనిపించింది యాక్చువల్గా మనం ఆర్థోపెడిక్ సర్జన్స్ని స్పైన్ మీద ఎందుకంత ఫోకస్ చేస్తున్నాం, దీని బదులు ఆర్థోపెడిక్స్లో ఏదైనా ఒక మంచి స్పెషాలిటీని తీసుకొని దాని మీద మనం షిఫ్ట్ అయితే ఇంకా బాగుంటుందేమో అని ఒక ఆలోచనతో ఉన్న టైంలో నా లైఫ్లో ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏంటంటే కోయంబత్తూరులోని ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. కాన్ఫరెన్స్ కాదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ వర్క్షాప్ లాంటిది. అది జాయింట్ రీప్లేస్మెంట్స్ మీద వర్క్షాప్. ఐ థింక్ దట్ ఈస్ ఇన్ 2003 or 2004 టైంలో నేను స్పైన్ మొదలు పెట్టిన కొన్నాళ్ళకి ఆ టైంలోని. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అక్కడ నా లైఫ్కి కంప్లీట్ టర్నింగ్ పాయింట్. అంటే ఈ రోజు నేను కంటిన్యూ చేస్తున్న వర్క్కి పునాది అక్కడ పడింది. ఆ వర్క్షాప్లో కాదండి, వర్క్షాప్లో పడలా, చాలా యాక్సిడెంట్లుగా అక్కడ నేను ఒక మహానుభావుని కలిశాను. ఎవరైనా అందరూ గురువారెడ్డి అంటారండి ఆయన్ని, నేను గురువారెడ్డి అంటానండి నేను, ఎందుకంటే ఈజ్ మై గురు. అందరూ గురువు అంటే మీరు గురువు నా గురువు కాబట్టి నేను, అందరూ గురువారెడ్డి అంటారు. నాకు గురువారెడ్డి గారు కలిశారండి. మీకు గురువారెడ్డి గారి గురించి తెలియదే ఉంది, చాలా ఫ్రెండ్లీ, చాలా ఓపెన్. సో ఇలాగ నేను వాళ్ళకి చాలా మందికి తెలుసు కదా మీకు, మా భాస్కర గారికి కో బ్రదర్ కూడా కదా. సో ఆ టైంలో గురువారెడ్డి గారు ఎప్పుడైతే పిలిచారు, నాకు పరిచయం లేదు ఆయనతో. ఇంకొక ఫ్రెండ్ రాజమండ్రిలో అరవిందన్ డాక్టర్ అని ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్, ఆయన నన్ను తీసుకెళ్లి సతీష్ వైజాగ్ చాలా యాక్టివ్ సర్జన్, నెయిల్ సతీష్ అంటారు ఇతను అని చెప్పి నా గురించి అతను విన్నాను. నేను సతీష్ గురించి నెయిల్ సతీష్ అంటారు, నాకు ఆ యోగేశ్వర్ నెయిల్ తోటి చెప్పాడు, 2-3 వర్క్షాప్లు కూడా చేసేటట్టు కదా ఈ మధ్య అని చెప్పి 2-3 పేర్లు చెప్పా. ఏంటి అబ్బా చాలా బాగా చేస్తావట విన్నానంటే, అదంతా తర్వాత సంగతి, మీతో చిన్న బేరం పెట్టుకుందామని వచ్చానని చెప్పి. ఆయన తెలుసు కదా చాలా, ఏంటో బాగా చెప్పు, ఏం చెప్పు చాలా జోవియల్గా. అప్పటికి ఈజ్ వర్కింగ్ విత్ అపోలో అండి. అప్పుడు కిమ్స్ లేదు, అపోలో ఉన్నాడు ఆయన. సో ఆయనతో నేను మాటల సందర్భంలో, ఏం లేదు గురువా, అన్నీ చేస్తున్నాను నేను, రీప్లేస్మెంట్ వర్క్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే వైజాగ్లో రీప్లేస్మెంట్స్ చేసేవారు ఎవరు లేరు. మీరు వచ్చి నాకు చేసి పెడతాను అంటే వారానికి ఒక 5-6 కేసులు పూలప్ చేసి ఉంచుతా, మీరు ఏదో టైంలో రండి, వచ్చి 5-6 కేసులు చేసేసి వెళ్ళిపోండి, పోస్ట్ ఆపరేటివ్గా మళ్ళీ నేను చూసుకుంటాను. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనేది అప్పుడు మీరు క్లినిక్ పెట్టున్నారు. అప్పటికి నేను క్లినిక్ లేకుండా 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశానండి. ఎందుకు క్లినిక్ లేకుండా రోజు 10 సర్జరీలు చేసేవాడు కదా, ఎందుకులే క్లినిక్ మనకు అంత అవసరమే ఉంది అనుకుని క్లినిక్ స్టార్ట్ అయిందా. అంటే నెయిల్స్ అంతా చేస్తున్న టైంలోనే క్లినిక్ స్టార్ట్ అయింది. సో ఆ స్టేజ్లోని గురువారెడ్డితో ఆయన పాపం ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించాడండి, స్టేట్ అంతా నాకు తెలుసు. సో ఆయన ఏంటంటే నేను ఇంకా అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ మళ్ళీ వైజాగ్లో, నెయిల్స్ అయిపోయి, స్పైన్ అయిపోయింది, జాయింట్ రీప్లేస్మెంట్ షిఫ్టింగ్ గేర్స్ అన్నమాట, ఒకదాని మీద ఒకటి. సో ప్యారల్గా మీరు మన ఇంటర్లాక్ ట్రామా తప్పదండి, ఎందుకంటే ట్రామా రోజుకి 10 నుంచి 15 సర్జరీలు చేసేవాడిని, 10 to 15 సర్జరీస్ ఏ డే. హైయెస్ట్ రికార్డ్ ఎర్లీ స్టేజ్ లో, హైయెస్ట్ రికార్డ్ ఇస్ 19 సర్జరీస్ ఇన్ సింగిల్ డే చేసేవాడిని. ఒక్క రోజులో మార్నింగ్ 8 నుంచి రాత్రి 2 దాకా రెగ్యులర్ గా వర్క్ చేసేవాడిని. సో అలా షిఫ్ట్ అవుతూ వచ్చారు. కాకపోతే గేర్ షిఫ్ట్ అవుతూ వచ్చాను, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనం జాయింట్ రీప్లేస్మెంట్కి వచ్చేసాం, జాయింట్ రీప్లేస్మెంట్స్లో ఉన్నాం. సో ఇలాగేంటంటే గురువారెడ్డి గారు నా దగ్గరికి ఒక 10 విజిట్స్, 15 విజిట్లలో ఒక 50 సర్జరీలు దగ్గర చేశారు రీప్లేస్మెంట్స్. నాకు కూడా ఆయనకు అసిస్ట్ చేయడంతో కాన్ఫిడెన్స్ రావడం మొదలైంది. సో అదే స్టేజ్లో ఏమైందంటే హైదరాబాద్లోని గురువారెడ్డి గారు కిమ్స్ హాస్పిటల్, అదే మన భాస్కర్ గారు, గురువారెడ్డి గారు వీళ్ళంతా కలిసి
మన డెక్కన్ హోటల్ తీసుకొని కిమ్స్ హాస్పిటల్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం ఇది మొదలైంది. ఎప్పుడైతే మొదలైందో హీ నోస్ మై ట్రామా వర్క్ హియర్. గురవారెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రీప్లేస్మెంట్లు అవుతూనే పక్క ఓటీలోకి వెళ్ళి నేను 2 నెయిల్స్ కొట్టేసి వచ్చేస్తా ఉండేవాడు. ఆయన ముందే ఒక 10 నిమిషాల్లో నెయిల్ కొట్టడం ఆయన అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాడు, ఏంటర్ ఎలా కొట్టేస్తున్నాను ఇంత ఈజీగా అని. ఎందుకంటే అది నాకు రోజు వెనతో పెట్టిన విద్య, చాలా అలవాటుగా చేసేవాడు, చాలా ఈజీగా. ఎందుకంటే అప్పటికి నేను 1000s లో చేస్తున్నాను నెయిల్స్. నేను ఫస్ట్ 6 months లో వాస్ట్ ఎక్స్పీరియన్స్ 276 నెయిల్స్ చేసిన కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రింట్ చేశారు 6 నెలల్లో. ఎందుకంటే నా ఒకరే కాదు కదా, నావి, నా టీచర్స్వి, నా కొలీగ్స్వి, నా జూనియర్ అన్ని నేనే చేస్తూ ఉండేవాడిని. సో అంత రికార్డు ఉండేది. దాని నుంచి బాగా ఫ్రీ ఫ్లో వచ్చింది నాకు సర్జరీలో. నెయిల్స్ లో కళ్ళు మూసుకొని పడతా ఉండేవాడు నెయిల్. 5 నిమిషాలు 6 నిమిషాల్లో సర్జరీ కంప్లీట్ అయితే మర్నాడు నుంచి పేషెంట్ నడుస్తాడు. అంతకు ముందు ఉన్న ట్రెడిషనల్ పద్ధతిలో సర్జరీ చేస్తే 3 నెలలు పడుకోబెట్టేవాళ్ళం. అలాంటిది మర్నాడు నుంచి నడిపించేవాళ్ళం. ఇదైనా ఏ ఫ్రాక్చర్ అయినా సరే బాడీలో ఏది ఇరిగిపోయినా నెయిల్ తో ఫిక్స్ చేసి నేను ఓపెన్ చేయకుండా. అందుకు ఆ పేరు శాస్త్రీయ. సో ఆ స్టేజ్ లో గురవారెడ్డి గారు ఏంటంటే కిమ్స్ లో ఎప్పుడైనా కాంప్లికేటెడ్ కేసు ఉన్నా, ఏదైనా విఐపి సర్జరీ ఉన్నా నన్ను ఎక్కడి నుంచి అక్కడ పిలుస్తుంటారు. సో బార్టర్ సిస్టమ్ అయింది అలాగా. ఆయన ఇక్కడ జాయింట్ రీప్లేస్మెంట్ కి నేను అక్కడికి నెయిల్స్ అంటే ఇంపార్టెంట్ నెయిల్స్, కాంప్లికేటెడ్ నెయిల్స్ ఉన్నప్పుడు అంటే నేను అక్కడ విజిటింగ్ కన్సల్టెంట్ గా వెళ్ళి కిమ్స్ లో సర్జరీ చేస్తాను. సో దాంతో నాకు గురవారెడ్డి ఒక రకమైన మేబీ ఆ ఫస్ట్ టైం నేను కిమ్స్ లో అడుగు పెట్టింది మంచి ముహూర్తాన్ని పెట్టుంటాను. తర్వాత నా జీవితం అంతా కిమ్స్ తో ముడిపడిపోయింది. సో ఆ రకంగా ఏమైందంటే గురవారెడ్డి గారు ఎప్పుడైతే నన్ను అక్కడ పిలిచి చేయించేవారో నాకు ఆయనకి క్లోజ్నెస్ డెవలప్ అయింది. సో ఇలాగా ఒక 10-15 కేసులు ఆయన పక్కన ఉండగా చేయటం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ 10-15 అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఫైన్ మార్నింగ్ ఆయనకి కాల్ చేసి గురవ 3 కేసులు ఉన్నాయి రండి అంటే బండ బూతులు తిట్టాడు పట్టుకొని. సో మందు కొట్టు ఒకళ్ళు జీవితంలో బుద్ధిగానో లేదా నీకు మళ్ళీ నేను రావటం ఎందుకు, బ్రహ్మాండంగా చేస్తున్నావు నువ్వు చేసేయి పర్లేదు, నీకేం ప్రాబ్లం రాదు, నీకు ఆ ఎక్విప్మెంట్ ఉంది, నీకు యూ కెన్ కంటిన్యూ అని చెప్పి. కమర్షియల్ మైండ్ లేదు అసలు లేదు ఆయనకి. అది ఉంటే నేనే వచ్చేయాలి కదా అంటాడు, అలాగేం లేదు ఆయనకి. సో ఆయన ఆ రకంగా నన్ను ఎంకరేజ్ చేశారు, చేసి నువ్వు చేయన్నారు. అఫ్ కోర్స్ దాని తర్వాత మళ్ళీ ఈ గైడెడ్ మీ మళ్ళీ ఫర్దర్ గా నేను బ్రష్ అప్ అవడానికి ఈ మేడ్ అరేంజ్మెంట్స్ ఆల్సో. మళ్ళీ నా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కి జర్మనీకి వెళ్ళి ఫెలోషిప్ చేశాను రీప్లేస్మెంట్స్ లో. సో తీరని దాహం లాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నారు. 2018 దాకా నేను నేర్చుకున్నానండి. 2018 లో కూడా నేను లాస్ట్ అప్డేట్కి వెళ్ళాను జర్మనీకి. వదలలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారు. ఎందుకంటే నెవర్ ఎండింగ్ అండి, నెవర్ ఎండింగ్. సైన్స్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైతే మళ్ళీ తర్వాత ఫెలోషిప్స్ అక్కడ నుంచి మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళాను, జర్మనీకి వెళ్ళాను, ఇటలీకి వెళ్ళాను. ఫైనల్గా యుఎస్లో డేవిడ్ ఫిషర్ అని ఇండియానా పోలీస్లో ఇండియానా ఆర్థోపెడిక్ హాస్పిటల్ మంచి ఫేమస్ హాస్పిటల్ ఉంది. ఈ డేవిడ్ ఫిషర్ అనే ఆయన జాయింట్ రీప్లేస్మెంట్, నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ లో ఎట్యూన్ అని ఒక జాయింట్ ఉందండి, దాని డిజైనర్ ఆయన. ఆ జాయింట్ కి డిజైనర్. యాక్చువల్గా ఆయన జాయింట్ డిజైన్ చేస్తున్న టైంలో ఆ టీంలో నేను ఉన్నాను ఆయనతో. సో ఐ వాస్ దేర్ విత్ హిమ్, ఐ వర్క్డ్ విత్ హిమ్. దాని ట్రయల్స్ అన్నిటిలో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ రకంగా ఫైనల్ గా నేను జాయింట్స్ లో మళ్ళీ ఆయన దగ్గర ట్రైన్ అయ్యి ఆయన దగ్గర నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇంకా వెళ్ళిపోయాక. ఇంకా అప్పుడు ఏంటంటే మీకు ఒక పక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఒక పక్క కేర్ హాస్పిటల్స్లో డ్రామా చేస్తూ ఉండేవాడిని. బట్ జాయింట్స్ మాత్రం ఇంకా అలా రోజు రోజుకి కేర్ ఎక్కడ పెట్టారు? కేర్ వైజాగ్లో పెట్టారు. దాని తర్వాత కేర్ యూనిట్ 2 అని చెప్పి నాకు ఒక న్యూరో సర్జరీకి కలిపి యూనిట్ 2 అని చెప్పి ఓన్లీ ఆర్థో న్యూరో కోసం అని వేరే కేర్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేశారు. సో దానిలో రన్ చేసాం కొన్నాళ్ళు. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు. హలో అండి, నేను మీ డాక్టర్ సతీష్ కుమార్ రత్కంశెట్టి, మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెరీ టాక్స్.